వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆళ్లపల్లిలో ఏసీబీకి చిక్కిన ఎంపీఓ శ్రీనివాస్ మరియు పంచాయతీ సెక్రటరీ. ఓల్వో డ్రైవర్ల వేతనాలు చెల్లించాలని సింగరేణి జీఎం ఆఫీస్ ముందు ధర్నా. అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరితీయాలి. ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. స్కూల్ భవనం శిథిలమై పడిపోవడంతో ఈ గుడి గిరిజన విద్యార్థులకు బడి. మైబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్. ఇక వివరాల్లోకి వెళ్తే, మహిళలలో ఉన్న అభద్రతా భావాన్ని పోగొట్టేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. మహిళలకు రక్షణ, సామాజిక భద్రత కల్పించేలా మా ప్రభుత్వం కృషి చేస్తుంది. శిక్షణ ఏకకాలంలో అమలైతేనే క్రైమ్ రేట్ తగ్గుతుంది. మహిళల మీద దాడులు జరిగితే సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. అమ్మాయిలను, మహిళలను గౌరవించేలా ప్రజల్లో అవగాహన పెంచుతాం. మహిళలపై హింస పెరగడానికి డ్రగ్స్, గంజాయి కూడా కారణమవుతున్నాయి. వాటి కట్టడి కోసం ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. మత్తు బానిసలపై నిఘా పెంచుతాం. మంత్రి సీతక్క. మేజర్ గా కనబడుతున్నారు అనేది వస్తుంది. అంటే దాని వెనుక మూలాలను కూడా మనం వెతికి మనము డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం. ఇది లాంగ్ టర్మ్ లో మనం ఇంకా కొంత టైం తీసుకొని ఇట్లాంటి ఒకటి రెండు మీటింగ్ కూడా పెట్టుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మనం ఇమీడియట్లీ ఈ మీటింగ్ పెట్టుకోవడానికి రాష్ట్రంలో, దేశంలో ముఖ్యంగా డాక్టర్స్ మాకు సేఫ్టీ కావాలి, సేఫ్టీ లేదు అనేటువంటి ఒక అభద్రతా భావంలో వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున, దిస్ ఈజ్ 7th డే అనుకుంటా, ఈ రోజు వరకు వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు, దీక్షలు, తర్వాత ట్రీట్మెంట్ కూడా వెళ్లకుండా ఓపీలు కూడా బైకట్ చేసి మరి వచ్చారు. కాబట్టి వాళ్ళకు మనం కూర్చొని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా ఒక గుడ్ మెసేజ్, ఒక భరోసాను కూడా మనం ఇక్కడ నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం తక్షణంగా మనం ఎట్లాంటివి తీసుకుంటే బాగుంటది, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే సేఫ్టీకి సంబంధించి, ఉమెన్ సేఫ్టీకి సంబంధించి దగ్గర ఎక్కడ మూవ్మెంట్ అంటే మూవింగ్ ఉంటుందో, అంటే ఉమెన్ యొక్క అంటే ఎంతగా ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా చూడంగానే అదే ఉమెన్ సేఫ్టీ కోసం ఇది ఈ డయల్ నెంబర్ 100 లేదా 818-181 ఇట్లా ఉన్నాయి అనేది. తర్వాత మనం తీసుకునేటువంటి నిర్ణయాల గురించి గవర్నమెంట్ కూడా సీరియస్ గా ఉంది అనేటువంటిది కూడా కింది వరకు వెళ్ళడం. ఒక తప్పు చేయాలి, ఒకటి ఎట్లుందంటే ఇంట్లో కూడా మనము సేఫ్టీగా ఉంటున్నాం అనే భరోసా లేకుండా పోతుంది. ఆ మైండ్ సెట్ అట్లా అలవాటు అయిపోయింది. ఈ సెల్స్ చూడడము, బ్యాడ్ వీడియోస్ చూడడము. వాడు ఎంత దుర్మార్గుడు అంటే బిడ్డను ఆ వీడియో చూసి చూసి ఊర్లో ఇది సాధ్యమైతే లేదు, వాడికి ఇష్టం ఉన్నట్టు లైఫ్ అని 4-5 రోజుల ముందు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ కు ఆ 4-5 రోజుల కూతురు బయట తీసుకుపోయి రెడ్డి చంపేసింది. దాని కారణమే వాడు రోజు వీడియోలు చూస్తాడు. అట్లా తర్వాత ఇంకా కొన్ని డ్రగ్స్ కేసులు, డ్రగ్స్ అడిక్ట్ అయ్యి వాళ్ళు ఆ మత్తులో వాళ్ళ ఇట్లాంటివన్నీ కూడా ఉంటున్నాయి. కాబట్టి మేడం ఇప్పుడు మనం అర్జెంట్ గా మీరైతే ఫోకస్ పెట్టాల్సింది, ఇప్పుడు డాక్టర్స్, తర్వాత మెడికల్ సంబంధించి వాళ్ళంతా కూడా కొంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నటువంటి అన్ని కూడా మన పోలీస్ అధికారులకు చెప్పి కొంత ఫ్రీక్వెంట్లీగా అక్కడ విజిట్ చేసేటట్టుగా, కొంత సైలెంట్, ఒకప్పుడు నైట్ అయిందంటే పోలీస్ వెహికల్స్ వస్తున్నాయి, అట్లాంటి కొన్ని ఉండేది. అట్లానే మన నైట్ టైంలో ఐటీ ఏరియా సైడ్ కానీ నార్మల్ స్పీచర్ ఫోన్ కూడా ఉంటే ఏ లాగా ఉంటాయి. ఓన్లీ యూ డయల్ 100 అండ్ దెన్ ప్రెస్ 8 IVRs to 8 వస్తుంది. చెప్పారు ఫస్ట్. సో 8 as soon as you call dial 100 they will give option that if you want to use T-Safe service press 8. So you press 8 and your journey gets monitored. Ride monitoring start అవుతుంది. And secondly SOS బటన్ గురించి we are not waiting. ఇది మీకు ప్రాబ్లమ్ లో ఉన్నారు, మీరు SOS ప్రెస్ చేస్తే పోలీస్ వస్తుంది, అట్లే కాదు. లైక్ ఇన్ దిస్ కేస్ మేడం, every 10 minutes
we will send some message or a call to confirm whether you are safe. So if you don't respond, or every 10 minutes, 10 only right, every time. And if it is rural area, some more time because journey time is. And if you don't respond, automatically ade alert cheyutundi mana control, command and control. So patrol vehicle ki SOS potundi. So in this, if మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే మనము మెసేజ్ తర్వాత ఒక లింక్ పంపిస్తాం. మైబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారిపై ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయకులు బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారంగా 6 గ్యారంటీలతో పాటు రైతులకు బేషరతుగా ఎలాంటి నిబంధనలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. బేషరతుగా వాళ్ళందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేస్తున్నాం. ఈ దీక్షలు కొనసాగుతాయి. మరి ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుండదు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు. నీ కాళ్ల ముందు ఎసరు రాకముందే మరి ఈ రైతులకు ఏదైతే మాట ఇచ్చినో వెంటనే అమలు చేయాలని, కానీ 17,000 కోట్లు అన్నారు, 7,500 కోట్ల వరకు కూడా ఇప్పటి వరకు జమ కాలేదు. అందులో ఎస్సీ ఎస్టీ దళితులకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది. అనేక లింకులు పెట్టి వాళ్లకు మోసం చేస్తున్నారు. ఇది సరి అయింది కాదు. అందుకనే అందరికీ బేషరతుగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాద్ లో మేము ధర్నా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి, తూతు మంత్రంగా ఏం చేసినా నడిచిపోతుందని మీరు ఆలోచన చేస్తే, భ్రమ పడితే ఇది మీ భ్రమ తప్ప. మీ మెడలు వంచి మీరు చెప్పిన ప్రతి విషయాన్ని సాధించే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రజల గొంతుకై మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పి నేను తెలియజేస్తాను. స్పష్టత లేదు, చెప్పే వైఖరి తెలియదు. మీరు ఏదైతే చెప్పిన ప్రకారం ఏకకాలంలో సంపూర్ణంగా ఎటువంటి నిబంధనలు లేకుండా, ట్యాక్స్ అనకుండా, రేషన్ కార్డు అనకుండా, ఎటువంటి లేకుండా కూడా రుణమాఫీ చేయాలి. ముఖ్యంగా మా ప్రాంతంలో మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కావచ్చు, మహబూబాద్ జిల్లాలో కావచ్చు, అందరు గిరిజనులు, ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉంటారు. చాలా మందికి రేషన్ కార్డు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, పట్టాలు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ ఎవరైతే రుణమాఫీ తీసుకున్నారో బేషరతుగా మీరు చెప్పిన హామీ ప్రకారం ఎటువంటి అడ్డంకులు లేకుండా, వాళ్ళ కళ్ళబొల్లి మాటలు చెప్పకుండా, దొంగ మాటలు చెప్పకుండా మీ రైతాంగానికి అండగా ఉండి 2 లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తాను. మేము తెలంగాణ బిడ్డలం వేసినాం అనుకోండి, ఇక ఆ సినిమా వేరే ఉంటది. కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా మేల్కొని త్వరలోనే తొందరగా నిర్ణయం తీసుకొని మీరు న్యాయం చేస్తారు, మీరు అన్నీ నెరవేరుస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. కాకుంటే మాత్రం మీకు చాలా ప్రతిరోజు నిరకయాతనే ఉంటదని చెప్పేసి కోరుకుంటూ బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. పాల్గొన్న ప్రతి రైతు బిడ్డకు, ప్రతి నాయకులకు, ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అల్లపల్లి మండలంలో కాంట్రాక్టర్ మాజీ ఉప సర్పంచ్ కుర్ర కమల వద్ద నుండి 15,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపీఓ శ్రీనివాస్, మార్కోర్ పంచాయతీ సెక్రటరీ నాగరాజ్,
పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ కమల చేసిన కాంట్రాక్టు రోడ్డు పనులకు పర్సంటేజ్గా లంచం డిమాండ్ చేయడంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఉప సర్పంచ్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ రమేష్ వారిని ప్రత్యక్షంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు లంచం అడిగినా 1064 నెంబర్కి సమాచారం ఇవ్వాలని తెలిపినా వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈరోజు ఆళ్లపల్లిలో ఉన్నాం. మనం ఆళ్లపల్లిలో ఇక్కడ బత్తిని శ్రీనివాసరావు మండల పంచాయతీ ఆఫీసర్ అండ్ తాటి నాగరాజు ఈయన మర్కోడు గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ మర్కోడు గ్రామ మాజీ ఉప సర్పంచ్ శ్రీ కుర్రా కమల అనే ఆవిడ దగ్గర నుంచి 15,000 రూపీస్ ప్రైబ్ లంచంగా తీసుకుంటే ఈరోజు వీళ్ళు ఎంపీ ఆఫీస్లోనే, ఈ మండల పంచాయతీ ఆఫీస్లోనే వీళ్ళు వైస్ సర్పంచ్ దగ్గర నుంచి డబ్బులు 15,000 తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వాళ్ళు ఈరోజు పట్టుకోవడం జరిగింది మీడియేటర్ సమక్షంలో. ఆవిడ ఉప సర్పంచ్ దగ్గర నుంచి ఆయన ఎంపీఓ ఎవరైతే శ్రీనివాసరావు ఉన్నారో ఆయన డైరెక్ట్గా అమౌంట్ తీసుకుండగా రెడ్ హ్యాండ్ పట్టుకున్నాం. ఆయన కలర్ టెస్ట్ కూడా చేసాం. కలర్ టెస్ట్ చేస్తే ఆయన బోత్ హ్యాండ్స్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ కూడా పింక్ కలర్ వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ సైంటిఫిక్ ఎవిడెన్స్. తర్వాత ఈ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఈ గతంలో ఈ ఉప సర్పంచ్ ఎవరైతే ఈ మర్కోడు ఉప సర్పంచ్ ఉన్నటువంటి కుర్రా కమల గారు కొన్ని పనులు చేస్తున్నారు. ఆ పనులకు సంబంధించి గతంలో చేసిన పనులకు సంబంధించి చేయబోయే పనులకు సంబంధించి వాటికి సంబంధించిన కమిషన్ అమౌంట్ గురించి శాంక్షన్ చేయడానికి అంటే తీర్మానాలు చేయడానికి గతంలో చేసిన దానికి చేయబోయే వాటికి సంబంధించి అమౌంట్ వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఎంత ఏంటని అడిగితే 5% అని దాన్ని ఫిక్స్ చేశారు వాళ్ళు. అంటే ఎవరిన మండలంలో పనిచేస్తే పంచాయతీ సెక్రటరీ ఎంపీఓ గారు కలిసి 5% ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు. అట్లా డిమాండ్ చేసిన తర్వాత ఆ లంచం ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. ఆ కుర్రా కమల గారు ఏసీబీ వాళ్ళని సంప్రదించారు. సంప్రదించిన తర్వాత ఏసీబీ వాళ్ళు మేము మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఈరోజు ఆవిడ 15,000 రెడ్ హ్యాండెడ్గా అంటే వాళ్ళు అడిగినటువంటి 5% ప్రకారం ఇప్పుడు జరిగిన పనులకి జరగబోయే పనులకు సంబంధించి వాళ్ళు 15,000 అడిగారు. దానికి సంబంధించి అమౌంట్ ఈరోజు ఇస్తామంటే రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ పట్టుకుంది. మీడియేటర్స్ కూడా మాతోటే ఉన్నారు. ప్రత్యక్షంగా వాళ్ళు కూడా ఇదయ్యారు. అందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏసీబీ మధ్య చాలా యాక్టివ్గా ఉంది. మీరు ఇంత గమనిస్తూనే ఉన్నారు. ఎవరు కూడా ఏ అధికారి కూడా మిమ్మల్ని ఎవరైనా వారు చట్టబద్ధంగా వాళ్ళు చేయాల్సిన పనికి మిమ్మల్ని లంచం అడిగితే మీరు ఇవ్వాల్సిన పని ఏం లేదు. మీరు సింపుల్గా మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064 మీరు కాల్ చేయండి. ఇమ్మీడియట్గా ఏసీబీ మీ రెస్క్యూకి వస్తుంది. ఎవరు కూడా సంశయించాల్సిన పని లేదు. ఒకవేళ మనం ఏసీబీకి చెప్పిన తర్వాత మళ్ళీ మన పని ఏదన్నా పెండింగ్ పడుతుందో మన అయ్యే పని ఏమన్నా కాకుండా పోతుందో మళ్ళీ అధికారులు ఏదైనా సంబంధిత అధికారులు ఏమైనా పని ఏమన్నా ఆపుతారని అట్లాంటి ఏం అవసరం లేదు. మీ పని చట్టబద్ధంగా ఉండి ఏ అధికారైనా కనుక మీ పని చేయకుండా ఆపితే ఏసీబీని సంప్రదించారు కాబట్టి మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాలని చూస్తే మీ పని ఖచ్చితంగా మేము తోడుంటాం. మీ పని చట్టబద్ధమైన పని సకాలంలో అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మీకు తోడుంటాం. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 1064 ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఇది 24/7. ఇది 24/7 ఇప్పుడు మాకు అందుబాటులో ఉంటుంది. మీరు ఏ టైం కాల్ చేస్తే మీ పేరు చెప్పకపోయినా పర్వాలేదు. మీరు జరిగేటువంటి అవినీతి ఎక్కడైతే ఉందో అధికారి పేరు చెప్తే నెక్స్ట్ ఏసీబీ మేము చేయాల్సిన పని మేము చేస్తాం. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 185 మంది నిరుపేద లబ్ధిదారులకు 51 లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే మాలత్ రామ్దాస్ నాయక్. వారికి స్వాగతం పలుకుతూ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారిని ముఖ్య అతిథిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన గౌరవ వైరా శాసనసభ్యులు శ్రీ మాలత్ రామదాస్ ఇష్టపడి కష్టపడి పార్లమెంట్ గెలిపించి ఢిల్లీకి పంపినాం. పెద్దలు ఎంపీ గారు రామసాయం రఘురాం రెడ్డి గారు మన ముందు వారికి ప్రత్యేకమైన నమస్కారం. ఒకసారి పార్లమెంట్కి పోయించారు.
పెద్దలు నర్సిరెడ్డి గారు, బొర్రాజయ్య గారు, కౌజల్య గారు, అన్న వెంకటరెడ్డి గారు, పొలన్న మంగిలాల్ చైర్మన్ గారు, రంగన్న స్వర్ణ గారు, మన షెడ్యూల్ వెంకటరావు గారు, పెద్దలు అన్న రాజయ్య గారు, కృష్ణ అందరూ పక్కన అందరూ కూడా తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం పక్షాన మనది గిరిజన నియోజకవర్గం పెద్ద ఎత్తున నిధులు రావడంలో, పథకాలు రావడంలో, సబ్సిడీ రావడంలో బాగా అవకాశాలు ఉంటాయి సార్. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఓకే అయిపోయింది. భవానీ భవానీ సంగల భవానీ లింగనపురం ఎందుకు జరగండి అన్న ముందుకు రండి సార్. చూసారు ఆదరణ బాబు వచ్చే వరకు నాకు ఎంతవరకు ఓకే ఓకేనా రైట్ స్వరాజ్యం రామరాజ్యం రామరాజ్యం జరగండి మీసారా కోరుకో అది ఎక్కడికో వెళ్ళిపోయింది. 66,000 67,000 వచ్చిందన్నమాట. మళ్ళీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రోగ్రామ్ ముగించుకుంటాం. థ్యాంక్ యూ. రైల్వేస్ అంటే వాళ్ళ రైల్వే లైన్లు, రైలు నడవని రైల్వే నంబర్లు, రోడ్డు ఆల్రెడీ టేకప్ చేశాను. జనరల్ మేనేజర్ కలవటం అయింది సౌత్ సెంట్రల్ రైల్వే. వారితో కూర్చొని చర్చించాము. రోడ్ వైండింగ్ అనేది 15 ఏళ్ల నుంచి పెండింగ్ పడ్డ రోడ్డు చేస్తాను ఒప్పుకున్నాడు అనమాట. ఆ ఫైల్ రీఓపెన్ చేసి దాన్ని రీఎగ్జామిన్ చేస్తున్నా. అంటే కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ కావాలని నేను అడుగుతున్నాను అనమాట సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అదేవిధంగా రోడ్ల గురించి కొంచెం కనెక్టివిటీ దాని గురించి కూడా డిస్కషన్ స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. గ్రీన్ఫీల్డ్ హైవే వస్తూ ఉన్నది, దానికి ఎగ్జిట్స్ లేవు. అక్కడ ఒకటే చిన్న ప్రాబ్లం వస్తుంది. టోల్ వే మీద ఎగ్జిట్స్ ఇవ్వాలంటే వాళ్ళు టోల్ కలెక్ట్ చేయడానికి మినిమం 65 కిలోమీటర్స్ ఎగ్జిట్ లేకుండా ఉండాలన్నమాట. దానికి ఒక చిన్న ఇబ్బందికరమైన విషయం అది. దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది మంత్రి గారితో కూడా ఇవాళ రిప్రజెంటేషన్ అయింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో. అది కూడా మెల్లగా టేకప్ చేస్తాం. ఇలా ఒక్కొక్కటి సమస్యలు చూసుకుంటూ వస్తానన్నమాట. ఇవాళ నేను ఈ చెక్స్ సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్స్ మొన్న నా దగ్గరికి దగ్గర 650 చెక్స్ వచ్చాయి. ఎమ్మెల్యేలకు ఇచ్చేయమన్నాను. ఇదే అవకాశం తీసుకొని మీ అందరినీ కలిసి కూర్చొని మాట్లాడదామని తీసుకొని వాళ్ళు వచ్చానమాట. ఎప్పటికీ వైరా ప్రజలకు రుణపడి ఉంటారు. ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చారు. అసలు మంచిర్యాల జిల్లా మందమర్రి కేకేఓసిపి
ఓబీలో పనిచేస్తున్న వోల్వో డ్రైవర్లు బ్లాస్టింగ్ కార్మికుల వేతనాలు చెల్లించాలని ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం జీఎంకే మెమోరాండం ఇవ్వడం జరిగింది. అనంతరం దూల శ్రీనివాస్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ సింగరేణి సంస్థకు ఓబీ కార్మికుల శ్రమతోనే వేల కోట్ల లాభాలు వస్తున్నాయని, అయినా కార్మికులకు సమయానికి వేతనాలు ఇప్పించడంలో మాత్రం యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యాన్ని అవలంబిస్తుంది. ప్రతి నెల 7వ తారీఖు వేతనాలు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యమే సర్క్యులర్ ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయడంలో అధికారులు పూర్తి స్థాయిలో విఫలమవుతున్నారు. నెలంతా కష్టపడి పనిచేసినా ఎప్పుడు వేతనాలు పడుతున్నాయో తెలియని దుస్థితిలో ఈరోజు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీ వోల్వో డ్రైవర్లు, బ్లాస్టింగ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న ఆర్బీఆర్ యాజమాన్యం బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. 7వ తారీఖు నాడు వేతనాలు, 7వ తారీఖు నాడు వేతనాలు. కార్మికుల ఐక్యత, పోరాడదాం సమస్యల పరిష్కారం అయ్యే వరకు, పోరాడదాం సమస్యల పరిష్కారం అయ్యే వరకు, పోరాడదాం సమస్యల పరిష్కారం అయ్యే వరకు. ఓబీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి మరీ దయనీయంగా మారుతుంది. గొడ్డు లెక్క చాకిరీ చేపించుకుంటారు, వేల కోట్ల లాభాలు పొందుతారు, కానీ ప్రతి నెల 7వ తారీఖు నాడు వేతనాలు ఇవ్వడంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. యాజమాన్యం కూడా దానికి వంతు పాడుతూ కాంట్రాక్టర్లకు మద్దతుగా నిలబడుతుంది. దీనిపైన అనేక సార్లు కూడా ఓబీ కార్మికులు సమ్మెలకు పోవడం జరిగింది. అప్పటి మందం తాత్కాలికంగా మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తారు తప్ప దానికి ఒక పరిష్కారం చూపెడతలేరు. సింగరేణి యాజమాన్యం 7వ తారీఖు నాడు వేతనాలు ఇవ్వాలని సర్క్యులర్ ఇచ్చింది. అధికారులు ఎందుకు దాన్ని అమలు చేయడంలో విఫలమవుతారు పరీక్షించుకోవాలి. ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యం దాన్ని అమలు చేయని అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని ఆ కార్మికులకు చేసిన పనికి ఫలితంగా ప్రతి నెల 7వ తారీఖు నాడు వేతనాలు అందే విధంగా చూడాలి. అంతేకాకుండా ఓబీలలో అనేక సమస్యలు కార్మికులు ఎదుర్కొంటారు. ఆ సమస్యలను కూడా ఎక్కడ వేసినా గొంగలే అన్న పద్ధతిలో అక్కడనే ఉంటానే తప్ప ఒక్క సమస్యను కూడా పరిష్కరిస్తలేరు. మొన్నటికి మొన్న కూడా ఒక కార్మికునికి పనికి విరుద్ధంగా పని చేయించి కరెంట్ షాక్ గురై ఆ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ ఉన్నా కూడా దాన్ని మసిపూసి మారడిగా చేసే పద్ధతిలో ఈరోజు సింగరేణి యాజమాన్యం ఇటు కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఇట్లాంటి పరిస్థితులను కార్మికులకు రుద్దుతారు. పానం పైన కూడా ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు. మొన్న సిఎండి గారు ఒక ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలని 30 లక్షల ఇన్సూరెన్స్ చేపియాలని హెచ్డిఎఫ్సితో అగ్రిమెంట్ చేసినా కూడా ఇప్పటి వరకు కార్మికులకు దానికి చేసిన పరిస్థితి లేదు. ఏమనంటే రేపు మాపు అనుకుంటే దాన్ని దాటవేస్తారు తప్ప సమస్యను పరిష్కరించే విధంగా మాత్రం చర్య చూపెట్టలేదు, చొరవ తీసుకుంటలేరు. ఏరే జీఎం గారికి మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ రేపు ఎల్లుండి 2 రోజులలో ఇట్లా ఈ కార్మికుల వేతనాలు పడకపోతే మాత్రం అందరం కలిసి ఇక్కడ టెంట్ వేసుకొని నిరాహార దీక్ష కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సింగరేణి క్యాలరీస్ కంపెనీ సంస్థ ఆధ్వర్యంలో మేడిపల్లి ఓపెన్ కాస్ట్లో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, సింగరేణి సీఎండీ శ్రీ బలరాం నాయక్ ఐఆర్ఎస్లతో కలిసి పాల్గొని వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మొక్కలు నాటాలని, స్వయంగా సింగరేణి సీఎండీ 80,000 పైగా మొక్కలు నాటి ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా అవార్డు పొందిన విషయం గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ అందరూ ఇప్పుడు ముందుగా అధికారుల సంఘాల అధ్యక్షులు శ్రీ నరసింహులు గారు
వారిని మాట్లాడుతుంది. ఇతర అధికారులు కోట్ల రూపాయలు లాభాలు కార్యక్రమాల్లో అధికారుల సంఘం నాయకులు ఏఐటీసీ అధ్యక్షుడు సీతారామయ్య గారి భారత అధికారులు తీస్తాను ఉదాహరణ ఇంకా నాటలు కదా. ఓకే మేడం. వెనకకుంటారు మంచిగా అందరు సీన్ ఇంకా ఇంకా సమానం సార్ ఒక్క నిమిషం. భాగంగా మేడిపల్లి ఓసీలో 1500 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా 6 జిల్లాల్లో 1,00,000 మొక్కలు అన్ని ఏరియాస్లో అన్ని మైన్స్ల దగ్గర 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము. సో సింగరేణి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. మనము దాదాపుగా మనము లాస్ట్ 14 ఏళ్లలో ఒక 7 కోట్ల మొక్కలు నాటాము. ఇందాక మనము ఫారెస్ట్ నుంచి ఒక 14,000 హెక్టార్ల భూమిని మనము తీసుకుంటే దానికి ఇంకో 5,000 హెక్టార్లు అదనంగా 19,000 హెక్టార్లలో మనకి ప్లాంటేషన్ చేపట్టాము. దాదాపు దేశంలో మొత్తంలో కొన్ని ప్రాంతంలో ప్లాంటేషన్ తగ్గుతుపోతుంది. కానీ మనం సింగరేణిలో ఈ ప్లాంటేషన్ చేయడమే కాకుండా దాదాపు మనం చేసిన ప్లాంటేషన్ కూడా దాదాపు 90% సర్వైవల్ ఉండేలాగా మనం చర్యలు చేపడుతున్నాము. సో ఈ మొక్కలు నాటే కార్యక్రమం చాలా ఇంపార్టెంట్. మనము ప్రతి ఒక్కరూ పర్యావరణానికి కాపాడడం భాగంగా చేసే పని. సింగరేణికి ఇంకా బాధ్యత ఎక్కువ కలిగి ఉంది. ఎందుకంటే మనం మైనింగ్ చేయడము, పోర్ట్ ట్రాన్స్పోర్టేషను వల్ల కొంత పొల్యూషన్ ఉంటుంది. ఆ పొల్యూషన్ని బాగా తగ్గించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఇక మీదట కూడా సింగరేణిలో ఈ ఏడాది 25 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాము. ఇప్పటికే ఒక 16 లక్షల మొక్కలు నాటాము. మిగతా 9 లక్షల మొక్కలను కూడా వచ్చే నెల వరకు మనం నాటేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తామని ఈ సందర్భంగా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.